హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. నేను గత సంవత్సరం నుండి నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. దానివలన చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ప్రజెంట్ నా ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకంటే నేను గత సంవత్సరం క్రితం హై బీపీ, సయాటికా, అంతేకాకుండా చాలా పెయిన్స్తో సఫర్ అయ్యాను. కారణం ఒబిసిటీ, ఫ్యాట్. ఎందుకంటే నేను ఒక వ్యాపారస్తుని, శారీరక శ్రమ అనేది ఉండదు. దానివలన రోజు ఏం తినాలో ఏం చేయాలో అర్థం కాదు. దానివల్ల నేను ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకునేవాడిని. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రోటీన్. ఆ విషయం నాకు తెలియక మేము వైశ్యులం. దాదాపు మా ఇంట్లో ఎక్కువ పిండి వంటలు ఉంటాయి. సర్వపిండి అంటూ, పూరి అంటూ, బజ్జీ అంటూ ఏదో ఒకటి తింటూనే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే రుచిని నమ్ముకొని ఆహారాన్ని తింటామో అది మనకు ఖచ్చితంగా అనారోగ్యానికి గురి చేస్తుంది. అది నేను తెలుసుకునే వరకు నేను అనారోగ్యం గురయ్యాను. అయితే ఒక కోచు 2 సంవత్సరాల నుండి, సార్ మీరు ఒబెసిటీకి గురయ్యారు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అంటే నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే నేను హెల్త్ దెబ్బతిందో అప్పుడు నేను ఆలోచించాను, అసలు ఎందుకు వచ్చింది సయాటికా అని. రోజు ఉదయం, రోజు సాయంత్రం ఫిజియోథెరపీ చేయించుకునేవాడిని, పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. డాక్టర్లు ఏమన్నారంటే ఎంఆర్ఐ చేసి, సార్ మీకు హై బీపీ వలన స్టంట్లు పడే అవకాశం కూడా కలదు, అందుకొరకు మీరు యశోదకు వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి అన్నారు. నేను యశోదకు వెళ్ళి అన్ని రకాల టెస్ట్ చేయించుకున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు అని అనుకుని వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఆపరేషన్ తర్వాత కనీసం ఒక 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ నడవద్దు, ఎక్కువ చేయొద్దు అని అన్నారు. అప్పుడు అనుకున్నాను, అసలు ఆపరేషన్ లేకుండా సయాటికా పోదా, బీపీ తగ్గదా, స్టంట్లు కంపల్సరీ వేసుకోవాలా, దానికి ఏమైనా పరిష్కారం ఉందా అని గూగుల్లో సెర్చ్ చేశాను. సయాటికా ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది అని చూడగా ఆహార లోపం. ఎందుకంటే చాలామంది షుగర్ రాగానే, బీపీ పెరగగానే, సయాటికా రాగానే హాస్పిటల్ వెంట తిరుగుతుంటారు. కానీ వారు తీసుకునే ఫుడ్ మాత్రం చేంజ్ చేయరు. డాక్టర్లు మొత్తం ఒకళ్ళు డాక్టర్ చేంజ్ చేస్తుంటారు, హాస్పిటల్ చేంజ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు తీసుకునే ఆహారం చేంజ్ చేయరు. నిత్యం అదే, పొద్దున్న లేవగానే చాయ్, 2 బిస్కెట్స్, తర్వాత ఇడ్లీ, వడ, పూరి, దోశ, మధ్యాహ్నం పప్పు, అన్నం, తర్వాత చపాతి, బస్. దానివల్ల మనకు గుండెకు, కిడ్నీకి, లివర్కి, మన ఆర్గాన్స్కి, మన స్కిన్కి, మన కళ్ళకు కానీ దేనికైనా కానీ ఏమైనా ఉపయోగం ఉందా అంటే జస్ట్ ఇంధనం వెహికల్లో పెట్రోల్ పోసినట్టు, కానీ మన ఆర్గాన్స్కి ఏమి ఇవ్వడం లేదు. అది నేను తెలుసుకున్నాను. గూగుల్లో సెర్చ్ చేస్తే ది వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ అని వచ్చింది. అప్పుడు ఒక కోచ్ వచ్చేవాడు, అది ఏం కంపెనీ అని విచారించుకొని అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టు నేను ట్రీట్మెంట్ తీసుకొని కేవలం 6 నెలల వ్యవధిలో 27 కేజీలు వెయిట్ లాస్ అయ్యి 2 నెలలోపటినే సైట్కి వెళ్ళిపోయింది. నాకు 2 నెలలోపటి బీపీ తగ్గిపోయింది. ప్రజెంట్ 1 or 2 కేజెస్ నుండి నేను 75 కేజెస్ రావడం జరిగింది. ఐడియల్ వెయిట్లో ఉన్నాను ఇప్పుడు. అంటే మనిషి ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఏమీ రోగం రాదు అని తెలుసుకున్నాం. లేకపోతే 1 కిలో ఎక్కువ బరువు ఉంటే మన మోకాల పైన 4 కిలోల వజన్ పడుతుంది. దానివలన అందరు మోకాల నొప్పులు, జాయింట్ల నొప్పులతో బాధపడతారు. ఇది పట్టించుకోక మనం ఆహారం చేంజ్ చేసుకోము. అందుకని నేను చెప్పేదంటే, మేము సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్ పెట్టినాము. అక్కడికి మీరు వస్తే డైట్ అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏమి తీసుకోవాలి,
ఎప్పుడు ఏమి తినాలి, ఏమి తినొద్దు అని మీకు వివరంగా చెప్తాం. ఒక కోచ్ ఆధ్వర్యం లేకుండా డైట్ మెయింటైన్ చేయడం అంటే అది బూడిదలో పోసిన పన్నీర్తో సమానం. ఎందుకంటే మనం ఇష్టమున్నది తింటుంటాం, మనం చేస్తూ ఉంటాం. ఇంట్లో న్యూట్రిషన్ తీసుకుంటే కరెక్ట్ సెట్ కాదు. ఖచ్చితంగా క్లబ్కి వస్తే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మోటివేట్ అవుతూ కరెక్ట్ వాడుతుంటారు, కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. ప్రజెంట్ మా న్యూట్రిషన్ సెంటర్లో 10 నుండి 25 కేజీల వరకు వెయిట్ లాస్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. బీపీ షుగర్స్ కూడా తగ్గడం జరిగింది. మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి ఇచ్చేసినట్లయితే మీకు డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమి తినాలో ఏమి తాగొద్దో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము తీసుకునే ఆహారంలో మంచి ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మంచి గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, మంచి హైడ్రేషన్ ఉండాలి, మంచి ఫైబర్ ఉండాలి. ఇవన్నీ కాకుండా మనిషికి సరైన నిద్ర కూడా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇన్ని రకాలు చేస్తేనే మన మానవ శరీరం అన్నది ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వలన 60 ఏళ్ళ వాళ్ళు కూడా 40 ఏళ్ళ వరకు వ్యక్తి వరకు కనబడతారు. ఎందుకంటే మంచి యాంటీ ఏజ్ వస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. మళ్ళీ అంతేకాకుండా మన స్కిన్లో ఏమన్నా చర్మ వ్యాధులు ఉన్నవి పోతాయి. ఎందుకంటే ఆహారం, ఏదైనా ఆహారం టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కటి పొల్యూటెడ్, టోటల్లీ పొల్యూటెడ్. మనం తీసుకున్న ఆయిల్ మరీ ఘోరం. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే ఆయిల్ని మనకు కనీసం ఫామ్ ఆయిల్ కూడా ఇవ్వడం లేదు. టోటల్గా డూప్లికేట్ ఆయిల్ తింటున్నాం. omega-6, omega-9, క్యాన్సర్, ప్లాస్టిక్ మొత్తం వైట్, మైదా, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, లేస్, కుర్కురేస్, స్విగ్గీస్, టొమాటోస్, చికెన్ ఫ్రై, రోస్ట్ అంతా ఫ్రై చేయడం వలన మనకు హెల్త్ దెబ్బతింటున్నది. కానీ ఎవరు కూడా కూరగాయలు, పండ్లు, వెజిటే పోవడం లేదు. మొత్తం డీప్ ఫ్రై తింటున్నారు. పంటలు పండుతున్నాయంటే టోటల్గా పెస్టిసైడ్స్, విషపు ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. మళ్ళీ దాన్ని స్టోరేజ్ విధానం ఇదివరకు లెక్క గుమ్ములలో అని గోదాములలో పెడతలేదు. స్టోరేజ్ కూల్డ్ స్టోరేజ్ పెట్టి అమ్మడం వలన అవి ఎక్కువ రోజు నిల్వ ఉండడం వలన అందులోని పోషకాలు మనకు అందడం లేదు. అంతేకాకుండా ఈ వండే విధానంలో కూడా చేంజ్ అయిపోయింది. టోటల్గా ఫ్రై, అన్నీ ఫ్రైలు అవుతున్నాయి. దానివలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీ బాడీకి, మీ హైట్కు, మీ వెయిట్కు తగ్గట్లు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఒకేలా రిజల్ట్ ఇవ్వడం కుదరదు. ఒక్కొక్కరి బాడీ ఒక తీరు ఉంటుంది. బాడీ అనాలిసిస్, బాడీ రిపోర్ట్, BMI బట్టి మీ మెటబాలిజం చూసి మీకు న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు అన్ని రకాల రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉదయం ఏం తింటున్నారు, మధ్యాహ్నం ఏం తింటున్నారు, రాత్రికి ఏం తీసుకుంటున్నారు, ఏమన్నా ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, ఫ్యాట్స్ కరెక్ట్ తీసుకుంటున్నాం లేదా అని మేము మీ మీద మొత్తం సర్వే చేసి రిపోర్ట్ చేసి మీకు మంచి డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చేసి మీరు మంచి ఆరోగ్యం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, బిసైడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. నా మొబైల్ నంబర్ 9010156200. మీరు వస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది నన్ను అడిగినారు, ఇది సైడ్ ఎఫెక్ట్ కొడుతుందా అని అడుగుతున్నారు. కానీ మన బజ్జీల బండి, పూరి బండి, మిర్చి బండి ఎక్కడికన్నా పోయి చికెన్ సెంటర్, మటన్ సెంటర్, బిర్యానీ కాడికి పోయి సైడ్ ఎఫెక్ట్ కొడతాయా, ఇది డాక్టర్ టెస్ట్ చేసిందా, మన బాడీకి ఏమైనా అవుతుందా అని అడగలే. కానీ ఇది అన్ని రకాల డాక్టర్లు, సైంటిస్టులు పర్యవేక్షణలో మంచిగా సీడ్ టు ఫీడ్ తయారు చేసి విత్తనం మొలకెత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు సైడ్ ఎఫెక్ట్ కొట్టకుండా మనకు తయారు చేసి ఇచ్చిన మంచి న్యూట్రిషన్ ఫుడ్. కాబట్టి అందరు రండి, మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రమాకాంత్. థ్యాంక్ యూ. ఒక టైగర్ ఇట్లా లావ్ అవుతున్నామని తీసుకున్నారు. ఒకళ్ళు థైరాయిడ్ కోసం తీసుకొని నార్మల్ అయ్యారు, ఒకళ్ళు వెయిట్ లాస్ కూడా అయ్యారు. సో ఇద్దరికి
మంచి రిజల్ట్ ఇచ్చింది తను. సో తనకు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చి రికగ్నైజేషన్ చేసుకుందామా? ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. చాలా మంది న్యూట్రిషన్ క్లబ్ అనే వర్డ్ వినగానే దే ఓన్లీ థింక్ ఇక్కడ ఏదో న్యూట్రిషన్ షేక్ ఇస్తారు అని అంతవరకే అనుకుంటారు. ఒకవేళ మీరు అలానే అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, సో దట్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది న్యూట్రిషన్ క్లబ్. సో న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో మీరు పార్ట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఫస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నో, మీకు ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇస్తాం, విచ్ ఇస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి, ఒక బ్యాలెన్స్డ్గా ఎలా తినాలి, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తాం. ఒక ప్రాపర్ అకౌంటబిలిటీ గ్రూప్ అనేది మీకు ఉంటుంది, సో దట్ మీరు ఎవ్రీ సింగిల్ డే మీరు లంచ్కి, స్నాక్కి, డిన్నర్కి ఏం తింటున్నారో మీ మీల్ పిక్చర్స్ అప్డేట్ చేయడానికి, సో దట్ విల్ హెల్ప్ యూ టు బీ మోర్ డిసిప్లిన్ ఆన్ ది ప్రోగ్రామ్. చాలా వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఉంటాయి, లైక్ వెయిట్ లాస్ మ్యారథాన్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్. సో మీ రిజల్ట్స్ ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ డే, లైఫ్ స్టైల్ డే, మీకంటూ చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉండడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ సోషల్ లైఫ్. దిస్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ చాలా హ్యాపీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇలాంటి పాజిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, మీ మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో వీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ మీ లైఫ్ స్టైల్ మారడానికి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారడానికి, లైఫ్ లాంగ్ సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ యూ విల్ హ్యావ్ అ కోచ్ హూ కెన్ గైడ్ యూ త్రూ అవుట్ యువర్ ఎంటైర్ జర్నీ. మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, మోటివేషన్ తగ్గినా, సో మీకంటూ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒక పర్సనల్ కోచ్ ఉంటారు కాబట్టి మీ జర్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ మోస్ట్ అమేజింగ్ రిజల్ట్స్ బికాజ్ ఇక్కడ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా, సిస్టమాటిక్గా రన్ అవుతుంది కాబట్టి ఒక బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి న్యూట్రిషన్ క్లబ్ సపోర్ట్ చేస్తుంది. సో టేక్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ క్లబ్, be a part of the nutrition club so that you can be more healthy, more happy for the rest of your life. సో హేమ, మీరు ఒక 10 kilos వరకు వెయిట్ లాస్ అవ్వాలి. Okay. సో ఫస్ట్ ఒక ట్రయల్ ప్రోగ్రామ్ తీసుకోండి, 690 రూపీస్ ఉంటుంది. 3 days రండి. 3 days మీకు నచ్చింది, ప్రోగ్రామ్ బాగుంది అనుకుంటే దాని తర్వాత మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కానీ ఇప్పుడు అంత మనీ లేదు సార్, 690 రూపీస్ అంటే చాలా కష్టం. సో ట్రయల్ ప్రోగ్రామ్ కి కూడా మనీ లేదు. అవును సార్. ఓకే, సో జనరల్ గా నిన్న మీ రెగ్యులర్ ఫుడ్ రొటీన్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీ ఏం తిన్నారు నిన్న మొత్తం? యాక్చువల్ గా నిన్న కొంచెం వర్క్ బిజీలో ఉండి ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. ఓకే, సో అందుకనేసి బయట ఆర్డర్ చేసుకున్నాను సార్ బిర్యానీ. ఓకే, సో నిన్న ఆఫ్టర్నూన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. ఎంత అయింది? ఆల్మోస్ట్ 400 వరకు అయింది సార్. ఓకే, సో 400. ఓకే, ఇంకా ఈవినింగ్ వర్షం పడిండే కదా సార్, సో కొంచెం క్రేవింగ్స్ అయితే పేస్ట్రీ తిన్నాను. ఓ సూపర్. ఓకే, అది ఒక 200 వరకు అయింది సార్. సో నిన్న ఆల్మోస్ట్ 600 రూపీస్ వరకు అయింది. యా. ఓకే, సో మరి మొన్న ఏం చేశారు? మొన్న మర్చిపోయా, సినిమాకి వెళ్ళిండే సార్. ఓ మొన్న మూవీకి వెళ్ళారు? అవును. సో జస్ట్ మూవీ అయినా ఇంకేమైనా యాడ్ ఆన్స్ ఉన్నాయా? అంటే ఇంకా మీకు తెలుసు కదండి సార్, బ్రేక్ లో పాప్కార్న్, ఓకే, కూల్ డ్రింక్ అవన్నీ కామన్ కదా. సో జస్ట్ ఆఫ్టర్నూన్ ఎంత అయింది? ఆ మూవీకి ఎంత అయింది? ఆల్మోస్ట్ అంతా కలిపి ఒక 500 వరకు అయింటుంది సార్. ఓ, సో మూవీతో కలిపే మూవీ వితౌట్ మూవీయా? వితౌట్ మూవీ. సో జస్ట్ ఓన్లీ ఫుడ్ కి 500 ఖర్చు పెట్టారు. సో మీరు చూసుకుంటే లాస్ట్ 2 days లోనే మీ 1000 రూపీస్ కన్నా ఎక్కువ అనవసరమైన దాని మీద ఖర్చు పెట్టారు, కానీ మీ హెల్త్ మీద పెట్టడానికి ఆలోచిస్తున్నారు. తనకే కాదు, ఇది అందరికీ కూడా. చాలా మంది అనవసరమైన దాని మీద ఎక్స్ట్రా ఖర్చు పెడుతూ ఉంటారు. అవసరమైన దాని మీద, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మీద ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. హెల్త్ ని చాలా ప్రయారిటీగా పెట్టండి, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, దాని తరువాతనే వేరే దాని గురించి ఆలోచించండి.